ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అభి ఎంతసేపు అబ్బాయి 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 అంటూ బాబీ గురించి ఆలోచిస్తావు తప్ప ఒక్కసారి ఎప్పుడైనా సరే నా గురించి ఆలోచించావా నువ్వు? ఎప్పుడైనా సరే నా గురించి కానీ నా కడుపులో పెరగబోయే బిడ్డ గురించి కానీ నీకు ఒక్కసారైనా సరే ఆలోచన వచ్చిందా? రాదు. ఎంతసేపు అబ్బాయి అంటూ ఆ బాబీ గురించి ఆలోచిస్తావని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న అభి జాను దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అదేంటి ఝాన్సీ అలా అంటావు? నేను బాబాయ్ గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తానో నీకు కూడా తెలుసు. ఆ స్వర దగ్గర నుండి బాబాయ్ని దూరం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించానని చెప్పి అంటాడు. ఇంతలో బాబీ అక్కడికి వచ్చి వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటాడు. ఇంతలో జాను ఇలా అంటూ ఉంటుంది. నేనైనా సరే ఏం చేస్తాను అభి? ఆ బాబీకి నేనే కన్న తల్లి కాకపోయినా సరే 5 ఏళ్ళు పెంచాను. పెంచిన తల్లిగా అయినా సరే వాడు నాకు విలువ ఇవ్వకుండా ఆ అమ్మాయి మేడంకే విలువిస్తున్నాడు. అమ్మాయి మేడంని మర్చిపోయేలా చేశాం కదా, ఇంకెందుకు నువ్వు ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది. అసలు బాబీ నా కొడుకు కాకపోయినా సరే నా కన్న కొడుకులా నేను పెంచానని చెప్పి ఝాన్సీ అంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే బాబీ మాత్రం పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు. అంటే నా కన్న తల్లి జాను కాదన్నమాట. నేను జానుకు పుట్టలేదా, ఇంకెవరికి పుట్టానా అని చెప్పి బాబీ అయితే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలని బాబీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.